బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది లక్షలకు లక్షలు తగలపెట్టి మనస్తాపాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం ఎన్నో చూడడం జరిగింది. అయితే తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్ ఆడి 6 లక్షలు పోగొట్టుకున్నాడని చెప్పి తండ్రికి తెలిసి తండ్రి మందలించడంతో అతి కిరాతకంగా తండ్రిని చంపిన వైనం అయితే ఇక్కడ ఎదుర్కొనిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, కొత్తులకుండ తాండా ఏదైతే ఉందో ఇక్కడ హనుమంతురావు అనే వ్యక్తి ఇద్దరు కొడుకులు ఉండడం జరిగింది. ఆ ఇద్దరు కొడుకుల్ని కూడా హాస్టల్లో ఉంటూ చదివించడం జరిగిందని చెప్పొచ్చు. తనకున్న ఆస్తి అమ్మేసి కూడా తను ఏ విధంగా అయితే కష్టాలు పడుతున్నాడో ఆ విధంగా పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఇంటిని అమ్మేసి మరీ అప్పు చేసి మరీ చదివిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా 6 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ 6 లక్షలతో కొడుకు చదువు సరిగ్గా జరగాలి, ఫీజులు కట్టాలి అని చెప్పి కూడా తండ్రిని అడిగి తండ్రి కూడా అప్పు చేసి మురళీ నాయక్ అయితే ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తరువాత బెట్టింగ్ యాప్స్ కారణంగా అంటే కొన్నేళ్ల నుంచి కూడా కొడుకుకి బెట్టింగ్ యాప్స్ బాగా అలవాటు కావటంతో తండ్రి దగ్గరికి వచ్చి నేను చదువుకోవడానికి నాకు ఇంకా డబ్బులు అవసరం ఉంది అని చెప్పి 6 లక్షలు తీసుకోగా అక్కడి నుంచి బెట్టింగ్ యాప్లు పెట్టగా మళ్ళీ 6 లక్షలు పోగా కొడుకుని తండ్రి ప్రశ్నించినందుకు అతి కిరాతకంగా బయటికి తీసుకువెళ్ళి గొంతు కోసి మారి ఆత్మహత్యగా చిత్రీకరించి దాన సంస్కారాలు చేయబోతుండగా బంధువులందరూ కూడా అడ్డుకొని మాకు అనుమానంగా ఉంది, అంటే అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ కూడా చాలామంది కూడా బంధువులందరూ కూడా ప్రశ్నించగా అతను ఒప్పుకోవడం జరిగింది. మా తండ్రి నన్ను తిట్టాడు, మనస్తాపానికి గురై నేనే చంపేశాను అంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎవరైతే హనుమంతరావు ఉన్నాడో ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా చదివించాలి, అప్పు చేసి అంటే మేము పడుతున్న కష్టాలు వాళ్ళు పడకూడదు అంటూ కూడా అప్పు చేసి మరీ చదివిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సొంతిల్లుని కూడా అంటే పిల్లల చదువు కోసం సొంతిల్లుని కూడా అమ్మేసి ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఇంట్లో చూడొచ్చు, అంటే డబ్బున్న వ్యక్తుల్లాగా కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. బయట కూడా చూసుకుంటే ఈ గల్లీ కూడా చూడొచ్చు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు, పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడైనా ఏ విధంగా అయినా ఉండడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. తల్లికి కూడా తెలియకుండా అంటే చంపేసిన తర్వాత తల్లికి ఫోన్ చేసి నాన్న ఆత్మహత్య చేసుకున్నాడమ్మా అంటూ కూడా ఆ కొడుకు చెప్పడంతో తల్లి రోడ్డు మీద ఉరుక్కుంటూ తన భర్తను చూడడానికి రాగా గొంతు మీద ఆ కాటు ఉండటంతో రక్తస్రావం అధికంగా అవ్వటంతో అక్కడికక్కడే హనుమంతరావు చనిపోవడం జరిగిందని చెప్పొచ్చు. ఆ తరువాత వెంటనే దాన సంస్కారాల కోసం వనపర్తి అంటే వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ దాన సంస్కారాలు చేస్తున్న క్రమంలో బంధువులందరికీ కూడా అంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, నిజంగానే డబ్బులు అంటే అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఇంట్లో ఏమన్నా ఆర్థిక సమస్యలా, లేకపోతే కొడుకులు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, భార్య వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో బంధువులందరూ కూడా ప్రశ్నించగా అసలు ఎటువంటి సమాధానం కూడా రాకపోవటంతో ఎవరైతే తన కొడుకున్నాడో రవీందర్ నాయక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిమ్మకు నీరెత్తినట్టుగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బంధువులందరికీ కూడా అనుమానం వ్యక్తమైందని చెప్పొచ్చు. వెంటనే హుటాహుటిగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి అసలు ఎందుకు చనిపోయాడు హనుమంతరావు, మీ తండ్రి అసలు ఎందుకు చనిపోయాడు, మీ తండ్రి చనిపోకముందు అసలు ఏం జరిగింది, ఎవరితో మాట్లాడాడు ఏంటి అని మొత్తం కూడా తన కొడుకుని ఆరాధీయగా మొత్తం కూడా అతన్ని పూసగుచ్చినట్టుగా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. నేనే చంపేశాను 6 లక్షలు అంటే నాకు బెట్టింగ్ యాప్స్ బాగా అలవాటు అవ్వటంతో ముందంతా కూడా నాకు లాభాలు రావడం జరిగింది, ఆ తర్వాత ఎక్కువగా అప్పుల పాలయ్యాను, ఒక్కసారిగా 6 లక్షలు పెట్టి బెట్టింగ్ యాప్స్ కనుక ఆడితే నాకు ఇంకా అధిక మొత్తంలో డబ్బులు వస్తాయి, ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తాను అంటూ కూడా అతను 6 లక్షలు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 6 లక్షలు కూడా పోగా వెంటనే తండ్రి ప్రశ్నించడం జరిగిందంట, ఎందుకు నువ్వు ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నావు, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి, మీ చదువు కోసం నేను ఎంతగా రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం, కూలి పనులకు వెళ్తున్నాము, నేను మీ అమ్మ ఎంత కష్టపడుతున్నామో నువ్వు చూడట్లేదా అంటూ కూడా కొంచెం అధికంగానే మందలించినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే ఎవరైతే కొడుకు ఉన్నాడో రవీంద్ర నాయక్ అతని వయసు కూడా 20 ఏళ్ళ లోపే ఉంటుంది అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. అంటే ఆ ఉడుకు రక్తంలో మా తండ్రి నన్ను మందలిస్తాడా అని చెప్పి కూడా అతి కిరాతకంగా తండ్రి అని కూడా చూడకుండా గొంతు కోసి మరి చంపడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆత్మహత్య అంటూ కూడా మొత్తం కూడా అనుకోవడం జరిగింది. తర్వాత పోలీసులు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి, హత్య అసలు ఎక్కడ జరిగిందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలుస్తుందనే చెప్తూ ఉన్నారు. వీళ్ళు కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా
ఎవరైతే ఇప్పుడు హనుమంతరావు అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇక్కడే ఉంటూ ఉంటాడు, అసలు ఎవరితో కూడా మాట్లాడు, ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక ఒక విధంగా చూసుకుంటే ఎవరైనా చనిపోయారు అంటేనే కొంచెం వాళ్ళు మనోవేదనకి గురవుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా. అలాంటిది హత్య అని తెలియటంతో వీళ్ళు కూడా ఒక్కసారిగా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వీళ్ళు కూడా అసలు బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ కూడా మనం చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా వెళ్ళి అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అనే విషయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ నేను కిరాయికి ఉంటాం మేడం మేము. అమ్మ, ఈ హనుమంతరావు అనే వ్యక్తిని తన కొడుకే చంపేయడం జరిగింది, తెలుసా మీకు ఆ విషయం? మాకు తెలియదు మేడం, అది అంత ఆయన అక్కడ చచ్చిపోయి పడ్డాడు తెలియదు. వాళ్ళ పెళ్ళం పోతుంటే చూసినాం అంతే. ఎప్పుడండి, ఎప్పుడు వెళ్ళింది వాళ్ళ భార్య? ఒకటేమైతుంది మొన్న మధ్యాహ్నమా నిన్న? మొన్న. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, మీరు ఏం చూసారు చెప్పండి ఒకసారి. ఇంకా ఏం చూడలేము మేము, అక్కడ చచ్చిపోయిన ఆయన వాళ్ళ తల్లికి ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే వాళ్ళ తల్లి వేసుకుంటూ పోయింది, అంతే చూసినాం. అంటే వాళ్ళ తల్లికి ఆత్మహత్యనే చెప్పాడా లేకపోతే ఏంటి అసలు? అది అంతా తెలియదు మేడం. ఆమె వెళ్ళిపోయింది, అందరు అక్కడనే పోయిండ్రు, అక్కడ నుంచే బాడీ వేసుకొని వెళ్ళిపోయిండ్రు. ఇంకా అంతే. మాకు ఎంతమంది అండి కొడుకులు వాళ్ళకి? ఇద్దరు. ఏం చదువుతుంటారు? బీటెక్ అంట మేడం, మాకు ఏందేమో. అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉండేవాళ్ళ లేకపోతే మన గొడవలు అవ్వటం అలా? వాళ్ళు ఎవరి దగ్గర కూర్చోరు, ఎవరితోనో మాట్లాడారు, బయటికి రారు వాళ్ళు ఎక్కువ. మధ్యాహ్నం మాత్రం వాళ్ళ తల్లికి చెప్పడంతో ఆమె రోడ్డు మీద ఉరుక్కుంటూ వెళ్ళటం మాత్రమే చూసాం. అదే చూసినాం. ఆ తర్వాత ఏమైనా గొడవలు అవ్వటం అవేమన్నా? మేము ఆడపడు లేకుంటాం కదా మేడం, ఇక్కడ ఉంటాం మేము, ఇక్కడ ఉంటాం. అమ్మ, మీకు తెలుసా వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడినమ్మా? నేను లేను. అంటే ఏం విన్నారు? ఏమీ లేదు, నిన్ననే వచ్చాను నేను ఊరు నుంచి, నాకైతే తెలియదు. సో చూడొచ్చు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా భయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రోజు ఇక్కడే తిరుగుతారు, వాళ్ళు కూడా మాట్లాడడానికి కూడా ఈ పరిస్థితికి అంటే ఈ ఘటనకి సంబంధించి వాళ్ళు మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కొంతమందితో కూడా మాట్లాడదాం. చూడొచ్చు, వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఘటన మాత్రం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళలో మొత్తం కూడా భయాన్ని నింపిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆత్మహత్య అనేది అంటే అప్పుల కారణంగా చేసుకున్నాడా లేకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేక చేసుకున్నాడా అనేది పక్కన పెడితే సొంత కొడుకు చంపడం అనేది ఎంత కిరాతకంగా ఆ విధంగా చంపుతాడు అంటూ కూడా కొంతమంది ఆఫ్ కెమెరా అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏదైనప్పటికీ పోలీసులకు తెలిసినప్పటికీ మరి పోలీసులు మాత్రం అతన్ని అరెస్ట్ చేశారు అంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి పక్కనే లోపలికి వెళ్ళి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంటే రెంట్కుంటారు, వాళ్ళు రెంట్కుంటారు. మామూలుగా ఆయన ఇద్దరు భార్యాభర్తలు కూలీ చేసుకుంటారు. అయితే వాళ్ళు ఏదో లొల్లి అయిందని బెట్టింగ్, అది దాంట్లో ఏదో అంటే ఈ బెట్టింగ్ యాప్ అంతా అనేది కూడా తర్వాత బయటకు వచ్చింది. అంటే ముందంతా కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. అది మేడం, ఇంతకుముందు అదేం టాక్ రాలేదు. ఈ మధ్య అది ప్రాబ్లం అయినాక తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి. అంటే అసలు ఏ రోజు చనిపోయాడు, అసలు ఏం జరిగింది? ఏ రోజు అంటే మొన్న అది ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తి అంటే హనుమంతరావు కొడుకు ఏమని చిత్రీకరించాడు, ఎలా తెలిసింది బయట వాళ్ళందరికీ కూడా? అది నేను లేను మేడం అప్పుడు. తర్వాత వాళ్ళు ఈ బెట్టింగ్ గురించి తర్వాత ఎట్లా తెలిసిందంటే వాళ్ళు ఇంట్లోనే లొల్లి పెట్టుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు చెప్తేనే మాకు తెలిసిందనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాడు అని చెప్పి కొడుకు మందలించడం జరిగిందా, తండ్రి మందలించడం జరిగిందా? అది ఆ మ్యాటర్ తెలియదు మేడం, అది తెలియదు. తర్వాత బెట్టింగ్ ద్వారా ఇలా అయిందని చెప్పారనమాట. అది మర్డర్ అయింది కదా, తర్వాత మాకు తెలిసింది మ్యాటర్ కూడా. ఎక్కడ చంపాడండి, ఇంట్లోనే లేకపోతే బయట? లేదు, బయట ఇక్కడే, అక్కడ ఆ సందు వెనకాల అడవి ఉందా అక్కడ వెనకాల చంపాడా? ఎప్పుడు, ఏ సమయంలో, ఏమిటనేమో? అప్పుడు మార్నింగ్ జరిగి ఉంటుందేమో, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మీకు ఎప్పుడు తెలిసింది? ఆ రోజు నెక్స్ట్ రోజు తెలిసింది. ఘటనకి సంబంధించి కూడా వాళ్ళలో కూడా ఒక భయం అనేది ఏర్పడింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఏమన్నా అవుతుందేమో అన్న భయం అయితే వాళ్ళలో ఉందని చెప్పొచ్చు. ఇంట్లో చంపితే ఇందాక మనం చూడడం జరిగింది, పక్కనే ఇల్లులు కావటంతో చంపితే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది, నేను దొరికిపోతానేమో అని చెప్పి కూడా రవీంద్ర నాయక్ అయితే ఇప్పుడు ఏదైతే మనకి ఒక నిర్మానుషమైన ప్రదేశం కనిపిస్తుందో చెట్లు అదంతా కూడా అక్కడికి తీసుకెళ్ళి
ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున చంపినట్టుగా అయితే కొంతమంది చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు, నీళ్లు అంతా ఉంది కాబట్టి పొద్దున సమయంలో తెల్లవారుజామున ఎవరు కూడా ఇటువైపు రారు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి ఇక్కడ తండ్రికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ చంపినట్టుగా అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం చూసుకుంటే అసలు ఎవరు కూడా, అంటే ఎవరినైనా నిర్మానుషమైన ప్రదేశం కాబట్టి ఎవరినైనా తీసుకువచ్చినా ఏమైనా అఘాయిత్యాలు చేసినా ఏం చేసినా కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఇంకోటి చూడొచ్చు మనం, చుట్టూ కూడా ఆ చెట్లతో నిండిపోయిన ప్రదేశం కాబట్టి ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఎవరు కూడా కనిపించరు. అటువైపు చూడొచ్చు మనం, ఆ చెట్ల వెనకాల మనుషులు వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి కనుక తీసుకొని వచ్చి తన తండ్రిని చంపితే మూడో వ్యక్తికి తెలియకుండా ఉంటుంది. ఇది ఒక ఆత్మహత్యగా చిత్రీకరించవచ్చు అని చెప్పి రవీంద్ర నాయక్, అంటే హనుమంతరావు కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ప్లాన్ చేసి చంపేసి వెంటనే తన తల్లికి ఫోన్ చేసి అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా చెప్పడంతో ఆ తల్లి ఎంత మనోవేదన పడుతూ కూడా, అంటే సడన్గా పొద్దున వరకు కూడా నా భర్త హ్యాపీగా ఉన్నాడు, మేము మాట్లాడుకున్నాం, కుటుంబం గురించి మాట్లాడుకున్నాం, పిల్లల గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ఎందుకు చనిపోతాడో అంటూ కూడా ఆ భార్య కూడా తెలియకపోవడంతో తను ఉట్టిన అయితే భర్త మృతదేహం దగ్గరికి చేరుకోవడం జరిగింది. వెంటనే ఊళ్ళో వాళ్ళకి అన్ని విషయాలు కూడా చెప్పి అంత్యక్రియలకి కూడా అన్ని ఏర్పాట్లు చేయగా అక్కడ బంధువులందరికీ అలాగే భార్య కూడా అనుమానం వ్యక్తమైందని చెప్పొచ్చు. అంటే పొద్దున వరకు కూడా నాతో సంతోషంగా హ్యాపీగా, అంటే చిన్న చిన్న గొడవలు ఇంట్లో మొగలు, అంటే భార్య భర్తలకు అనేవి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని అంతగా సీరియస్గా తీసుకోవడం, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా అనుమానం రావడంతో వెంటనే పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని రవీంద్ర నాయక్ని నిలదీయగా అసలు విషయాలు అయితే అతను చెప్పడంతో పోలీసులు, తన తల్లి, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత అవేర్నెస్ వస్తున్నప్పటికీ కూడా మరి వాటి బారిన ఎందుకు పడుతున్నారు, అప్పుల బారిన పడి మా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కుటుంబాన్ని కూడా అనాథల్ని చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఘటన ఇక్కడ కూడా చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా భయానికి గురై వాళ్ళు కూడా, అంటే బెట్టింగ్ యాప్స్ ఆడితే వాళ్ళు చనిపోతారు లేదా కుటుంబాన్ని చంపేస్తారా అనే ఒక ప్రశ్న అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే కొంతమంది ఎవరైతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారో వాళ్ళైనా సరే ఇప్పటికైనా మేల్కొని ఆ బెట్టింగ్ యాప్స్ని దూరంగా, అంటే వాటికి దూరంగా ఉండటమే మంచిదనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.